అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ గంగా ఎవెన్యూలో పార్క్ స్థలంలో ప్రహారీ గోడ నిర్మాణం పనులకు మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ స్థానిక కాలనీ వాసులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగా ఎవెన్యూలో 2300 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలానికి 24 లక్షల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుకు, మచ్చబొల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజితేంద్రనాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అవుట్లెట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నామని చుట్టుపక్కల కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు జోసెఫ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రెహమాన్, సంతోష్ రెడ్డి, రాజు, మహేష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆంజనేయులు, కల్పన, లక్ష్మీ ప్రసన్న, సరళ, ధనలక్ష్మి మరియు ఎంఎస్ కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కాతీపురం కాలనీ అధ్యక్షులు మహిపాలరావు, ఎంహెచ్ఆర్ కాలనీ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, శ్రీనివాసిక కాలనీ వారు మరియు నాయకులు అశోక్ రెడ్డి, లడ్డూ రెడ్డి, శ్రీశైలం యాదవ్, కేబుల్ శేఖర్, నవీన్, దెడ్లస్వామి, సంపత్ యాదవ్, సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండలరెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ అటు చూడు ఎండ కొడుతుంది ఆగు. రైట్ రైట్ ఇగో గడప ఇక్కడ తీసుకో గడ్డ తీసుకోవాలి ఆడపో ఓకేనా బాబు జరుగు మీరు గట్టిగా ఇప్పుడు ఈ డ్రైనేజ్ అనేది 9 కాలనీలకు సంబంధించింది. ఇది గత 2 ఏళ్ల నుంచి ఇది విడతల వారీగా ధర్నాలు చేసుడు కానీ, మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరికైనా ఇచ్చినా దీనికి మాత్రం ముందుండి మనకు ఈ విజయానికి కృషి చేసిన మాత్రం హనుమంతన్న. 4 కోట్ల బడ్జెట్లో 2 కోట్లు మొన్న ఇక్కడ పోయిన మంత్ 18th రోజు వచ్చినప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళకిన్న ఫోన్ చేసి, హెచ్ఎండిఏ వాళ్ళకిన్న ఫోన్ చేసి డబ్బులు రిలీజ్ చేయించింది. శ్రీధర్ బాబు కింద రిలీజ్ చేయించింది. ఇప్పుడు మనకు ఏవైతే 2 crores ఉన్నాయో డబ్బులు హనుమంతన్న వల్లనే అయింది. అది మిగతాది డ్రైనేజ్ అనేది ఎవరు చేశారు అనేది కాకుండా ఇప్పుడు డబ్బులు అయితే హనుమంతన్న వల్లనే వచ్చినాయి. ప్రస్తుతానికి 2 కోట్లు, మిగతా 2 కోట్లు కూడా హనుమంతన్న కృషి చేసి తెప్పిస్తే 4 కోట్లు వస్తేనే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 కోట్లతో పని కాదు. ఇదేంటంటే ఇంకొకటి మా కాలనీలో ఎంహెచ్ఆర్ కాలనీలో 70% డ్రైనేజ్ ఉంది, 30% డ్రైనేజ్ లేదు. ఆ 30% డ్రైనేజ్ మాకు దీనితో లాస్ట్ మంత్ 18th రోజు వచ్చినప్పుడు అన్నగారు మనకు చాలా క్లియర్గా కమిట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ కాలనీలు ఏవైతే 7 కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ కూడా తొందరలోనే మీకు శుభవార్త మీరు వింటారని మాకు కమిట్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా మేము లాస్ట్ వీక్ కూడా మాకు ఆ శుభవార్త అనేది మేము చాలా క్లియర్గా విన్నాము. అదేంటంటే 50-50% అంటే జిహెచ్ఎంసీ 50%తో, అలాగే వాటర్ వర్క్స్ కూడా 50%తో ఫండ్తో మాకు డ్రైనేజ్ 7 కాలనీలకు సంబంధించిన డ్రైనేజీ ఈ ట్రంక్ లైన్ అనేది, ట్రంక్ మెయిన్ లైన్ అనేది 600 mm డయాతో మనకు 7 కాలనీలకు సంబంధించింది కంప్లీట్ చేస్తామని ప్రపోజల్ వచ్చింది. సో దానికి అనుగుణంగానే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక 50% అమౌంట్ 2 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. సో ఈ వాటర్ వర్క్స్ కూడా ఈ 15-20 రోజుల్లో కూడా జమ చేయడంతో ఇక టెండర్లు పిలిచి తర్వాత తొందరలోనే ఈ వర్క్లు స్టార్ట్ చేస్తామని మనకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా ఈ మిగతా కాలనీలో ఉన్న ఇంటర్నల్ డ్రైనేజీలు తర్వాత అవి కూడా కొంచెం దృష్టి పెట్టేసేసి అన్నగారిని
ఇదే విధంగా ఈ మీడియా ద్వారా కోరుతున్నాము. అన్నీ కూడా ఎందుకంటే ఈ 7 కాలనీలు ఇంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలా వివక్షకు గురైనవి. అంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎవరు కూడా దృష్టి సారించలేదు. ఇప్పుడు మన మైలంపల్లి అన్న గారు మళ్ళీ అన్న గారు రావడం వల్ల అంటే కాలనీలు ఫ్రీక్వెంట్గా విజిట్ చేయడం వల్ల ఇక్కడ ఎంత సమస్యలు ఉన్నాయో అనేది వాళ్ళు చాలా కళ్ళతో చూసి చాలా బాధపడి మాకు ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి తెలియజేయండి. థ్యాంక్ యూ. 133 డివిజన్ ఏదైతే కౌకూర్ నుండి ఇక్కడ లైలా కాలేజ్ వరకు ఏదైతే నా డివిజన్ ఉండే అల్వాల్ సర్కిల్లోనే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలోనే పెద్ద డివిజన్ అది. అప్పుడు ఆ టైంలో మొత్తం జిహెచ్ఎంసీలో 150 వార్డ్స్లో హైయెస్ట్ అంటే 3rd హైయెస్ట్ పర్మిషన్స్ కోసం అప్లై చేసి మన 133 డివిజన్. అంటే 133 డివిజన్లో ఎన్ని ఓపెన్ ఏరియాస్ ఉన్నాయో, ఎన్ని ఓపెన్ కాలనీస్ ఉన్నాయో దీంతో మీకు అర్థమవుతుంది. ఈ గంగా అవెన్యూ అనేది ఏదైతే మన ఎంఈఎస్ కాలనీ నుండి ఇక్కడ వరకు ఏదైతే గంగా అవెన్యూ 7-8 కాలనీస్ ఉన్నాయో దీనికోసం మైనంపల్లి గారు తన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఎన్నో ప్రపోజల్స్ పెట్టారు. కానీ అప్పటికి ఇంకా ఇక్కడ ఆక్యుపెన్సీ రాలేదు. ఈ 2.5 ఇయర్స్లోనే 99% ఆక్యుపెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇంకా 99 కూడా కాలేదు, ఒక 70% ఆక్యుపెన్సీ వచ్చింది. అప్పటి నుండి కూడా ఈ ప్రాజెక్ట్ కోసము ఎన్నో లెటర్స్ పెట్టాము. తర్వాత కన్సల్టెంట్స్ని పెట్టాము. ఆ కన్సల్టెంట్స్ కూడా వాళ్ళంతా దీని గురించి మొత్తం మార్కింగ్ ఇచ్చి వెళ్ళారు. కానీ ఏంటంటే ఇక్కడ లెవెల్స్ కలుస్తలే. ఒకటి మన ఎంఈఎస్ కాలనీ ఏంటంటే కొంచెం కిందికి ఉంటుంది, మళ్ళీ ఈ కాశీపురం కొంచెం పైకి ఉంటుంది, మళ్ళీ గంగా అవెన్యూ మళ్ళీ కిందికి ఉంటుంది. ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు అంతా ఇవన్నీ లో లయింగ్ ఏరియాస్, ఇక్కడంతా వాటర్ వచ్చి ఆగిపోతుండే. కానీ మేమే ఈ లాస్ట్ 6 మంత్స్లో వచ్చి చూస్తేనే ఇక్కడ షాక్ అయిపోయినాం. ఇన్ని మొత్తం మీరు ఒక్కసారి ఇట్లా మీ కెమెరాస్ దింపితే ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఒక్కసారి దింపండి మీ కెమెరాస్ అన్ని. ఇది ఎందుకు లేదంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ ప్లాన్డ్గా చేద్దాం అన్నట్టు ఉండేది తనకు. అప్పటికి ఇంకా గంగా అవెన్యూ డెవలప్ కాలేదు. ఎంఈఎస్ కాలనీలో కూడా హార్డ్లీ ఒక 20, 30, 40% ఆక్యుపెన్సీ ఉండే. కాశీపురంలో ఇప్పుడు కూడా లేదు ఆక్యుపెన్సీ. శ్రీనివాసికలో ఇప్పుడు వచ్చింది ఆక్యుపెన్సీ. ఇది ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చింది. అయితే ఇవన్నీ డెఫినెట్గా ఆయన మాట ఇచ్చిండు. దాని ప్రకారం మనకు 2 crores ఏ రోజైతే హనుమంతన్ వచ్చి కమిషనర్ గారికి ఫోన్ చేశారో 18th రోజు ఇమీడియట్గా అదే రోజు 22 crores రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆ ఫైల్ ఎండి గారి దగ్గర ఉన్నది. తను ఇప్పుడు ఇంకా 2 crores రిలీజ్ చేసి ఇది కామన్ డెవలప్మెంట్ ఫండ్లో 2 ప్రాజెక్ట్స్ 2 డిపార్ట్మెంట్స్ కలిపి చేసే ప్రాజెక్ట్ ఇది. ఇది కాకుండా కూడా మొన్న 9 crores కూడా ఇంకొక బాక్స్ డ్రైన్ 2 crores బాక్స్ డ్రైన్ ఇవ్వడం జరిగింది. అది కూడా తొందరలో కంప్లీట్ చేస్తాము. మరి కాలనీ వాసులందరికీ కూడా కొంచెం ఓపిక పట్టాలా. ఇదేదో 1 రోజు 2 రోజులు ఏదో స్లమ్లో చిన్న ఒక 10 లక్షలు 20 లక్షలు అయ్యే పనులు కావు ఇవన్నీ. మరి మీరే చూస్తున్నారు మీ కాలనీలో ఎంత ఫాస్ట్గా డెవలప్మెంట్ అయిందో. దీనికంతా ఒక 1 year అవుతుంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి. అది కాకుండా మళ్ళీ మీరంతా ఇంటర్నల్ లైన్స్, డ్రైనేజ్ లైన్స్ అన్నీ వేసుకోవాలి. అది వచ్చిన తర్వాతనే మీరు వేసుకోగలుగుతారు. ఎందుకంటే దాని ప్రకారమే మనం లెవెల్స్ అన్నీ కలుపుతాం, ఏవి ఇంటర్నల్ డ్రైనేజ్ లైన్స్. అయితే కొద్దిగా ఓపిక పట్టాలా, డెఫినెట్గా చేయిస్తాము. ఎవరో ఎన్నెన్నో ఏదేదో అన్నారని మీరు ఏమీ నిరాశ పడద్దు. హనుమంతుని ఉన్న డెఫినెట్గా మేము మీకు అందరు చేయిస్తాం. ఓకే, థ్యాంక్ యూ.